హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టర్ కెరియర్ పాత్ ఏ విధంగా ఉంటుంది, అలాగే టెస్టింగ్ స్కిల్స్ ఎలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి, సో అండ్ మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో వీటి గురించి మనము డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఫ్రెషర్స్ కానీ అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఒకసారి ఈ వీడియో గురించి మనము పూర్తిగా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ టెస్టర్ కెరియర్ పాత్ అండ్ టెస్టింగ్ స్కిల్స్ అండ్ గ్రోత్. సో మనకి ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ అవ్వాలంటే సో ఎలాంటి స్కిల్స్ ఉండాలి, సో వీటి గురించి వన్ బై వన్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్గా 3 స్కిల్స్ అయితే ఉండాలి. ఒకటి నాన్ టెక్నికల్ స్కిల్స్, అలాగే టెక్నికల్ స్కిల్స్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ టెస్టర్ కెరియర్ పాత్. సో ఇది మనకు రిక్వైర్డ్. సో యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్గా సో ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి, నేర్చుకోవాలి కూడా. సో ఫస్ట్ మనం నాన్ టెక్నికల్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. అసలు నాన్ టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయి, సో మనం ఎలా నేర్చుకోవాలి, సో ఎలా డెవలప్ అయితే మనకి మంచి లైక్ ఆపర్చునిటీస్ వస్తాయి, సో ఎలా మనము మన యొక్క రోల్ని ప్లే చేయగలము, సో వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం నాన్ టెక్నికల్ స్కిల్స్లో అనలిటికల్ స్కిల్స్. సో ఇది అనలిటికల్ స్కిల్ అంటే ఏంటి, సో దీని గురించి తెలుసుకుందాం. ఏ గుడ్ సాఫ్ట్వేర్ టెస్టర్ షుడ్ హ్యావ్ ఏ షార్ప్ అనలిటికల్ స్కిల్స్. అనలిటికల్ స్కిల్స్ విల్ హెల్ప్ break up a complex software system into a smaller unit, gain a better understanding and create a test case. సో ఇక్కడ మనకు తెలుసుకుంటే సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కానీ ఏదైనా అప్లికేషన్ని కానీ సో ఫస్ట్ మనం టెస్ట్ చేసే ముందు మంచిగా దాన్ని అర్థం చేసుకునేటట్టు ఉండాలి. సో దాన్ని యొక్క బ్రేక్ చేసేటట్టు మన స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే దాన్ని బ్రేక్ చేస్తేనే కదా మనకి ఇష్యూస్ వస్తాయి. సో దాని యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం దాన్ని క్లియర్గా లైక్ మంచిగా అర్థం చేసుకోవాలి. సో లైక్ రిక్వైర్డ్ స్కిల్స్గా లైక్ దాని యొక్క రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, అలాగే దాని సాఫ్ట్వేర్ యొక్క ఎక్స్పెక్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయి సో దీన్ని బేస్ చేసుకొని మనం టెస్ట్ కేసెస్ని రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. సో జనరల్గా మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైనా సరే లైక్ సాఫ్ట్వేర్ అనే కాదు, సో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను, బట్ నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో ఎలా మాట్లాడితే లైక్ వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారా, ఇంకేమంటే లైక్ వాళ్ళు యూస్ చేసే వర్డ్స్ డిఫరెన్స్ ఉన్నాయి, నేను యూస్ చేసే వేరేగా ఉన్నాయి. సో అలా కాకుండా లైక్ మంచిగా సో మెల్లగా లైక్ మనం ఫస్ట్ వినాలి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు మనం వినాలి. దాని తర్వాత మనకు తెలియని పదాలు నేర్చుకొని సో మనం కూడా మాట్లాడేటట్టు ట్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఏ గుడ్ సాఫ్ట్వేర్ టెస్టర్ మస్ట్ హ్యావ్ గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. టెస్టింగ్ ఆర్టిఫాక్ట్స్ లైక్ టెస్ట్ కేసెస్, ప్లాన్ టెస్ట్ స్ట్రాటజీస్, బట్ బగ్ రిపోర్ట్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనకు చూసుకుంటే సో కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీటింగ్స్లో మాట్లాడాలన్నా, క్లయింట్తో మాట్లాడాలన్నా, లేదంటే ఒక డాక్యుమెంట్ని అర్థం చేసుకోవాలన్నా, ఫ్యూచర్ కానీ లైక్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా అప్డేట్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, రీసెర్చ్ చేయాలి అంటే కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో లైక్ రైటింగ్ స్కిల్స్ కానీ అలాగే లైక్ మనము లైక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ సో కంపల్సరీగా ఉండాలి. సో ఉంటే మనకి ఈజీగా తొందరగా మనకు గ్రో అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కొందరు లైక్ స్లోగా ఉన్నారు అనుకోండి, సో దాంట్లో బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే లైక్ వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడితే 1 or 2-3 monthsలో మంచిగా వాళ్ళు కూడా ఈక్వల్గా వాళ్ళతో పోటీ పడైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. సో మీటింగ్స్లో జనరల్గా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క స్టేటస్ చెప్తారు. సో నా స్టేటస్ ఇది, నేను ఇది కంప్లీట్ చేశాను, ఇది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, ఎస్టర్డే ఐ హ్యావ్ డన్ దీస్ థింగ్స్ అని చెప్పేసి మొత్తం మాట్లాడుతుంటారు. అప్పుడు మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఒక 1 week అబ్జర్వ్ చేస్తే చాలు, వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు అర్థం అవుద్ది. నెక్స్ట్ మీరేం చెప్పాలి అనేది మీరు రాసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కంప్లీట్ చేశాను, దీనికి సంబంధించిన పాయింట్స్ మీరు నోట్స్లో రాసుకోవాలి. సో నేను ఈ మీటింగ్లో లైక్ ఈ స్టేటస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, సో నేనేం కంప్లీట్ చేశాను, ఏం చేయలేదు, సో నెక్స్ట్ లైక్ ఎక్కడ స్ట్రక్ అయ్యాను, సో అలాంటి పాయింట్స్ రాసుకొని ఆ పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంతేగాని మీరు పేరాలుగా స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో జెన్యున్గా ఎవరైతే హార్డ్ వర్క్ చేసి మంచిగా వర్క్ చేస్తారో జస్ట్ వాళ్ళకి 4 points చెప్తే చాలు. అలాగే షో చేస్తారు కదా, షో చేసే వాళ్ళకైతే ఎక్కువ పేరాలు చెప్పుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా మీరు జెన్యున్గా మంచిగా ఎఫెక్టివ్గా మీరు వర్క్ చేసే పని అయితే జస్ట్ ఒక 4 lines మీరు అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో మెల్లగా ఇలా నేర్చుకుంటే సో ఆటోమేటిక్గా మీరు కూడా మంచిగా మాట్లాడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కమ్యూనికేషన్ స్కిల్స్. సో కంపల్సరీగా లైక్ ఫస్ట్ వినండి, అర్థం చేసుకోండి, తర్వాత ఎలా మాట్లాడాలి అని ఒక నోట్ చేసుకొని రాసుకొని సో అది అప్డేట్ చేయండి. సో ఇది నాకు గుడ్ ఎక్స్పీరియన్స్. సో నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ పాయింట్ టైం మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి
Testing at a time could be a demanding job, especially during the release of code. The software tester must efficiently manage workloads, have a high productivity, exhibit optimal time management and organization skills. సో జనరల్గా మనకు టైం మేనేజ్మెంట్స్ అనేది అలాగే ఆర్గనైజేషన్ లెవెల్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలి అనుకోండి. సో రిలీజ్ చేయాలంటే లైక్ టైం లైన్స్ ఉంటాయి. ఒక వితిన్ 1 వీక్ ఆర్ 2 డేస్ 3 డేస్లోనే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మన ప్రోడక్ట్ని ఏ విధంగా టెస్ట్ చేయగలము, సో మనకి ఎంత టైం ఉంది, సో ఎలాంటి సినారియోస్ని ఎలాంటి టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తే తొందరగా ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీని ఏ విధంగా ఇవ్వాలి, సో ఈ విధంగా మనం ఒక ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఇంటర్నల్గా మీరు ఏదైనా రాసుకోవడం కానీ, అలాగే లైక్ మీకేమైనా అర్థమైతే ఏమైనా డౌట్స్ ఉన్నా మీ టీమ్ లీడర్తో ఇంటరాక్ట్ అవ్వడము. సో నా ప్లాన్ ఇది, సో నేను ఇలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను, సో ఇంకేమైనా ఉంటే సజెషన్ ఇవ్వండి. సో ఇలాంటి ఏదంతా లర్నింగ్ ఇది. సో వన్స్ మనం ఇలా చెప్పడం అనేది అడగడం అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం మంచిగా నేర్చుకోవడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో మెయిన్ ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో మనము ఒక పనిని లైక్ 1 అవర్ పని అనుకోండి, సో దాన్ని 40 మినిట్స్ 30 మినిట్స్లో చేసేటట్టుగా మనం ముందుకు ఉండాలి. సో ఫస్ట్ డే ఒక డిలే అయింది టెస్టింగ్ చేయడము, సో నెక్స్ట్ డే ఇంకా ఫాస్ట్గా చేయాలి. సో ఇదేంటంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అవుతుంది, స్టార్టింగ్లోనే రాదు. సో టైం మేనేజ్మెంట్ అనేది ఒక మెయింటైన్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి 10 o'clock లోపల ఉండాలి. సో 6:30 or 7కి నేను లెఫ్ట్ అవ్వాలి. సో ఈ లోపల నేను ఎంత వర్క్ చేశాను, ఏం చేశాను అనేది మీకు అర్థమవుతుంది కదా. సో దాన్ని ఆ టైంలో మీరు ఎంత వర్క్ చేయగలుగుతున్నారు, ఎంత స్మార్ట్ వర్క్ ఉంది, ఎంత హార్డ్ వర్క్ అయితే ఉంది, సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో జెన్యున్గా లైక్ మన సెల్ఫ్ని మనం లైక్ క్వశ్చన్ చేసుకుంటే మనం ఏం కంప్లీట్ చేయగలుగుతున్నాం ఈ టైంలో, సో అనేది నేర్చుకుంటే సో ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకేమైనా ఉంటే మీ సజెషన్స్ లైక్ సీనియర్స్ని జస్ట్ అడిగి తెలుసుకోవడం కానీ, మీ సుపీరియర్స్ని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్, గ్రేట్ యాటిట్యూడ్. సో మనకి ఈ యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుందంటే, టు బి ఏ గుడ్ సాఫ్ట్వేర్ టెస్టర్ యూ హ్యావ్ మస్ట్ ఏ గ్రేట్ యాటిట్యూడ్. అండ్ యాటిట్యూడ్ టు బ్రేక్ detail oriented buildings to learn the suggest process improvement. And a good software tester should upgrade her technical software testing skills with the changing technologies. సో ఇక్కడ మనం చూసుకుంటే సో మనకి గ్రేట్ యాటిట్యూడ్ అని ఎందుకన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఒక యాటిట్యూడ్లా పర్సన్లా ఉండాలి. సో మంచిగా స్కిల్ సెట్ ఉండి, సో మంచిగా టెస్ట్ చేయగలగడం, అలాగే బ్రేక్ చేయడము, సో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం. మెయిన్ యాటిట్యూడ్ అంటే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 bugs ఫైండ్ అవుట్ చేశారు, సో ఇంకో బగ్స్ ఇంకా వస్తున్నాయి అనుకోండి, సో దాన్ని మిస్లీడ్ చేయకుండా సో దానికి కూడా అగ్రెసివ్గా ఫైండ్ అవుట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేయడము. తను లైక్ డెవలపర్స్ కూడా కొన్నిసార్లు ఇది బగ్ కాదు, రీప్రొడ్యూస్ అవ్వట్లేదు, సో నెక్స్ట్ రిలీజ్లో ఫిక్స్ చేద్దాము. సో ఇలాంటి డిస్కషన్ అయితే కామన్గా జరుగుతుంది. సో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎందుకంటే ఫైనల్గా మనము యాజ్ ఎ టెస్టర్ ఒక మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని మనం రిలీజ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సో అందుకని మనము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో మన యాటిట్యూడ్ ఎప్పుడు చేంజ్ అవ్వకూడదు, మనం ఎక్కడ సిలిండర్ అవ్వకూడదు. సో అది మన యొక్క జాబ్ రోల్. సో బయట మనం ఎలా అయినా ఉండొచ్చు, బట్ వర్క్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి, మన వర్క్ని మనం చేసేటట్టు ఉండాలి. సో ఇది ఇక్కడ మనం గ్రేట్ యాటిట్యూడ్ అనేది జనరల్గా. సో నెక్స్ట్, ప్యాషన్. సో ఇక్కడ మనం ప్యాషన్ చూసుకుంటే, to excel is a professional job. Okay, excel in any professional job, you must have a significant degree of the passion for it. A software tester must have a passion for her field. But how do you determine whether you have a passion for software testing? If you have never tested before, simply try it out, and if software testing does not excite you, switch to something else that hold your interest. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్యాషన్ అనేది ఎలా ఉంటుందంటే, సో మనం ఏ జాబ్ చేసినా కూడా సో మంచిగా లైక్ మనం హ్యాపీగా లైక్ ఒక మంచి ప్యాషన్గా సో మంచి యాటిట్యూడ్గా మనం వర్క్ చేయడం చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అదే అంటున్నారు. సో మీకు టెస్టింగ్ జాబ్ చేసేటప్పుడు మీకు స్కిల్ సెట్ కానీ లైక్ మీకు ఇంప్రూవ్మెంట్ కానీ లైక్ మీకు ఎలా అర్థం చేసుకుంటున్నారు, సో మీ టైం అనేది ఎలా నడుస్తుంది, సో మీ కెరీర్ యొక్క లైక్ మీకు ఎలాంటి రోడ్ మ్యాప్ అయితే ఉంది మీ మైండ్లో, సో ఇవన్నీ మీకు ఒక ప్లాన్ అయితే ఉండాలి. సో ఉంటేనే కానీ మనం ముందుకు వెళ్ళడానికైతే లైక్ కొంచెం టైం పడుతుంది, లైక్ ఎక్కడ స్ట్రక్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని మనకి ఏదైతే నచ్చుతుందో సో దాన్ని మీద మనం వర్క్ చేయాలి జనరల్గా. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో మనం అనుకున్నది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కాకపోతే మనకు వచ్చిన దాని మీద సో మన ఒక ప్యాషన్ మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటే అది మంచిది నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ అతను కూడా సాఫ్ట్వేర్ రావచ్చు, మెకానికల్, సివిల్, ఈసీఈ, ఐటీ, సో అందరూ రావచ్చు. బట్
ఇంట్రెస్ట్ అది. సో నేను ఈ గ్రూప్ చేశాను కదా, ఇందులోనే వెళ్ళాలని రూల్ అయితే లేదు కదా, లైక్ ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి ప్రజెంట్. సో కాకపోతే మనం ఎందులో ఉన్నాము, సో అందులో మనకి ఎలాంటి స్కిల్ అయితే మనకు నచ్చుతుంది, మనం నేర్చుకోగలుగుతాం. సో మనకి సాఫ్ట్వేర్లో టెస్టింగ్ ఒకటే లేదు, సో మనకు అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఉంది, డాక్యుమెంటేషన్ టీమ్ ఉంది, సపోర్ట్ ఉంది, అలాగే మనకి హెచ్ఆర్, అలాగే మనకి బిజినెస్, అంతేకాకుండా మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. సో డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ జాబ్స్ రూల్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మనం ఎందులో ఫిట్ అయితే ఉంటున్నాము, సో ఎందులో మన నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోగలుగుతున్నాము, ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి మనకి, సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రై చేసుకొని మూవ్ అవ్వాలి. సో ఇది జనరల్గా మనకి ప్యాషన్. సో ప్యాషన్ తర్వాత మనము ఈ డయాగ్రామ్ అయితే చూద్దాము. సో గుడ్ సాఫ్ట్వేర్ టెస్టర్. సో సాఫ్ట్వేర్ టెస్టర్కి సో ఎలాంటి లైక్ స్కిల్స్ అయితే ఉండాలి, సో ఎలాంటి లైక్ రిక్వైర్డ్ థింగ్స్ అనేది ఉండాలి. సో ఈ డయాగ్రామ్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం వెర్బల్, రిటన్ కమ్యూనికేషన్ సో ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ప్యాషన్, టెక్నికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అలాగే యాటిట్యూడ్, ప్రొడక్టివిటీ. సో ఇది మెయిన్. సో మనకి ఇంటర్వ్యూలో కూడా మనకి సాఫ్ట్వేర్ టెస్టర్కి ఉండాల్సిన యొక్క మెయిన్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, తనకి యాక్టివిటీస్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఇవన్నీ చెప్పచ్చు. సో ఇలాంటి ఏవైతే మనకు ఉంటాయి కదా థింగ్స్ అనేది ఉంటే, సో కంపల్సరీగా మనం గ్రో అవ్వడానికి అయితే కూడా మంచిగా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది జనరల్గా మనకి ఉండాల్సిన స్కిల్స్. నెక్స్ట్ మనం టెక్నికల్ స్కిల్స్ చూద్దాము. సో నాన్ టెక్నికల్ స్కిల్స్ గురించి మాట్లాడడం, బట్ టెక్నికల్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డేటాబేస్. సో సీక్వెల్ మనకి డేటాబేస్ అయితే ఉంటుంది, అరాకిల్ డేటాబేస్, మై సీక్వెల్, సో డిఫరెంట్ డేటాబేస్ అయితే ఉంటుంది. సో కంపల్సరీగా మనకు డేటాబేస్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకుని మనం సాఫ్ట్వేర్ టెస్టర్ హ్యావ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ద background. This data is stored in different types of databases like Oracle, MySQL, etc. In the backend, so there will be a situation when this data needs to be validated. In this test cases, simply complex SQL queries can be used to check whether the proper data is stored in the backend database. So for example, మనకు డేటాబేస్ ఎందుకు చేస్తాము, సో మన యొక్క డేటా ఏదైతే మనం ఎంటర్ చేస్తున్నామో ఆ డేటా మొత్తం డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో ఆ డేటాని మనం చూసుకోవాలంటే మనకు క్వరీస్ తెలియాలి. అంటే రీడ్, రైట్, మనకి ఆ టేబుల్స్ని రీడ్ చేయడము, అలాగే ఆ టేబుల్ని డిలీట్ చేయడము, లైక్ దాన్ని ఏదో మాడిఫై చేయడము, సో అప్డేట్ చేయడము. సో ఇలాంటి మనకు క్వరీస్ ఈజీగా తెలుసుంటే మనం ఆ టేబుల్ని మనం చూసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ టేబుల్స్, అలాగే స్కీమా అంటే ఏంటి, టేబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, సో దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఇంటర్వ్యూలో కూడా మనం క్రాక్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో కంపల్సరీగా మనం డేటాబేస్ మీద మనకి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే వర్క్ చేయడానికి కూడా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లైనెక్స్ కమాండ్స్. సో మనకి లైనెక్స్ తెలుసు కదా, సో మనకి విండోస్ జనరల్గా అందరూ యూస్ చేస్తారు. సో లైనెక్స్ ఏంటంటే లైక్ మోస్ట్లీ బిజినెస్ పర్పస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ అదర్ ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ, సో లైనెక్స్ ఎక్కువ యూజ్ చేయరు. సో ఎక్కువ వర్క్ చేయడానికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో కాకపోతే లైనెక్స్ బేసిక్స్ కమాండ్స్ నేర్చుకోండి. సో బేసిక్ అనేది ఏం లేదండి, లైనెక్స్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏ యూజర్తో మనం లాగిన్ అవుతాము, సో ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాము, రీడ్ చేస్తాము, అలాగే ఒక ఫైల్కి పర్మిషన్స్ ఏ విధంగా ఇస్తాము, సో దాంతోపాటు మనము అందులో యొక్క ఎల్విఎమ్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, సో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది, సో ఒక సాఫ్ట్వేర్ని అలాగే డేటాబేస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం లైనెక్స్లో, ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్నీ నేర్చుకుంటే సో మంచిగా మన లెర్నింగ్ ఇంటర్వ్యూలో కూడా మంచిగా చెప్పొచ్చు. అలాగే లైనెక్స్ టాస్క్ వచ్చినా కూడా మనం చేయడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంటుంది. సో సింపుల్, పెద్ద కష్టమైతే లేదు, జస్ట్ బేసిక్ లైనెక్స్ కమాండ్స్ అని కొడితే మీకు గూగుల్లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. సో నెక్స్ట్ వచ్చి నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్. సో ఇది జనరల్గా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ టెస్టర్గా. Test management is an important aspect of software testing. So without proper test management techniques, software tester process will fail. Test management is nothing but managing your testing related artifacts. ఇక్కడ చూసుకుంటే మనకు ఏ టూల్ లైక్ టెస్ట్ లింక్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ట్రాకింగ్ ఆల్ ద టెస్ట్ కేసెస్ రిటర్న్ బై యువర్ టీమ్. సో మనకు జనరల్గా టెస్ట్ లింక్ అనేది ఒక టూల్ అయితే ఉంటుంది. సో దీంట్లో మన టెస్ట్ కేసెస్ని రాయడము, అప్డేట్ చేయడము, అలాగే మానిటర్ చేయడము, సో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాము. సో మనకు బగ్జిల్లాలో కూడా మన టెస్ట్ కేసెస్ రాసుకుంటాము. సో ఇలా డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ టూల్స్ గురించి మనం నేర్చుకోవాలి. సో బేసిక్ ఎలా రాస్తారు, ఎలా అప్డేట్ చేస్తారు, సో ఎలా యాక్సెస్ చేస్తారు, దీనికి ఐడీస్ ఏ విధంగా క్రియేట్ అవుతాయి, సో దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సో మనకి వర్క్ చేసేటప్పుడు ఇంకా మనం నేర్చుకోవడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో బేసిక్ నాలెడ్జ్ అయితే కలెక్ట్ చేసుకోండి. సో టెస్ట్ లింక్ అంటే ఏంటి, సో టెస్ట్ కేసెస్ని ఏ విధంగా రాస్తారు, సో మన ఛానల్లో టెస్ట్ కేసెస్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్స్. సో డిఫెక్ట్ అంటే మనకు తెలుసు కదా, సో బగ్స్, సో ఏవైనా ఇష్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే
మన ప్రోడక్ట్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ. సో దాన్ని రైస్ చేస్తారు. సో ఈ డిఫెక్ట్ అయితే ఉంది, సో దీన్ని ఫిక్స్ చేయాలి. సో ఇవన్నీ మనం ఎక్కడ రాస్తామంటే సో మనకు డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టూల్ని అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో జనరల్గా మనం జీరా అనేది ఇప్పుడు మంచిగా యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ బగ్జిల్లా, సో ఇలాంటి టూల్స్ అయితే యూస్ చేస్తారు. ఈ టూల్స్ యూస్ చేసి మనం బగ్స్ని క్రియేట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో తను ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకు రీఅసైన్ చేస్తారు. సో మనం వెరిఫై చేసి క్లోజ్ చేయడము, సో లేదంటే ఇంకా రీఓపెన్ చేయడము వర్క్ చేయకపోతే. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనం బగ్ ట్రాకింగ్ టూల్లో చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే కూడా డిఫెక్ట్ ట్రాకింగ్ అండ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఏ కీ ఆస్పెక్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో మనకి మేజర్ రోల్ ప్లే చేస్తాయి, ఎందుకంటే మన జాబ్ అదే కదా. సో మనం చేయాల్సింది ఏంటి, డిఫెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటిని ఫిక్స్ చేయించుకునే రెస్పాన్సిబిలిటీ మనది. సో ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. సో మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని కస్టమర్కి ఇవ్వాలి. సో అది మెయిన్ రోల్. సాఫ్ట్వేర్ టెస్టర్ అంటే ఎంత మించి ఏం లేదు, తన వర్క్ అదే. సో టెస్ట్ కేసెస్ రాయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, ఇష్యూస్ వస్తే ఫైల్ చేయాలి, లేదంటే టెస్ట్ కేస్ని పాస్ చేయాలి. సో నెక్స్ట్ అప్డేట్ చేయాలి. సో మొత్తం అయిపోయిన తర్వాత టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం ఒక ఫామ్ లైక్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సో ఇవన్నీ కవర్ చేసాము, ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి, సో ఇక్కడ గ్యాప్స్ అయితే ఎక్కడ లేదు సో అని చెప్పేసి క్వాలిఫై చేయడం, అదే మన జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఈ విధంగా మనము లైక్ టెక్నికల్ స్కిల్స్ని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్, ఆటోమేషన్ టూల్స్. సో మనకు ఆటోమేషన్ టూల్స్ మనకు చాలామందికి ఐడియా అయితే ఉంటుంది కదా, బేసిక్ లైక్ సెలీనియం ఉంది, సో పైథాన్, జావా, సెలీనియం, సో డిఫరెంట్ టూల్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ కానీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కానీ టూల్స్ కానీ యూస్ చేస్తున్నారు. సో బేసిక్ మై సజెషన్ ఏంటంటే మనకు యూఐ టెస్టింగ్ చేయడానికి మనకు సెలీనియం యూస్ చేస్తారు కాబట్టి సో బేసిక్ యూఐ గురించి ఎక్కువ నేర్చుకోండి. సో మనకు సెలీనియం పైథాన్ నేర్చుకుంటే మీరు మంచిగా ఆటోమేట్ చేయడానికి అయితే యూస్ అయితే ఉంటుంది. సో ఇవి జనరల్గా మనకు ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉండేది జావా సెలీనియం కానీ పైథాన్ సెలీనియం. సో ఇవి నేర్చుకుంటే మీకు మంచిగా కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో మంచిగా మీరు చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనము నాలెడ్జ్ ఆఫ్ ఎనీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ వీబీ స్క్రిప్ట్, అలాగే జావా స్క్రిప్ట్, సి షార్ప్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. సో ఇక్కడ ఒక టెస్టర్కి లైక్ ఈ బేసిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఆల్సో యూజ్ షెల్, పర్ల్ స్క్రిప్టింగ్. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు కెరీర్ మీద గ్రోత్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మంచి ఆపర్చునిటీస్కి వస్తాయి. సో ఇది జనరల్గా మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ టెస్టర్ కెరీర్ పాత్. సో ఇది ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ మనం జాయిన్ అయిన తర్వాత మన కెరీర్ ఏ విధంగా ఉంటుందంటే యువర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కెరీర్ గ్రోత్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్టర్ క్యూఏ అనలిస్ట్ ఇన్ ఏ టైపికల్ CMM level 5 company will look like following but will vary from company to company. సో మనకి బేస్డ్ ఆన్ ద కంపెనీస్ బేస్ చేసుకొని వాల్స్ అనేది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే కూడా అయితే జరుగుతుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెర్మినాలజీ యూస్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనం QA అనలిస్టిక్ అనేది ఫ్రెషర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ QA అనలిస్టిక్ 2-3 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ QA టీమ్ కోఆర్డినేటర్ 5 to 6 ఎక్స్పీరియన్స్కి. నెక్స్ట్ టెస్ట్ మేనేజర్ సో 8 to 11. నెక్స్ట్ సీనియర్ టెస్ట్ మేనేజర్ 11 years. సో ఇది జనరల్గా మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మన డెసిగ్నేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కొన్ని కంపెనీస్లో మనకు జనరల్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చూసుకుంటే మనకు QA అని, AQA అని, సాఫ్ట్వేర్ టెస్టర్ అని, సీనియర్ సాఫ్ట్వేర్, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగే ప్రిన్సిపాల్ అని చెప్పేసి, అలాగే టీమ్ లీడ్, స్క్రమ్ మాస్టర్, నెక్స్ట్ మేనేజరు, ప్రొడక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనరు. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు డెసిగ్నేషన్స్ అయితే ఉంటాయి. సో వన్స్ మన సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ మెల్లగా నేర్చుకోవచ్చు. సో బట్ కెరీర్ గ్రోత్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక టెస్ట్ ఇంజనీర్ స్టార్ట్ అయితే సో ఫైనల్గా టెస్ట్ మేనేజర్ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఇవాళ మనకు లైక్ టెస్టింగ్లో ఈ విధంగా కెరీర్ గ్రోత్ కానీ అలాగే స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే మంచిగా స్కోప్ అయితే ఉంటుంది. అలాగే మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రం మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. దాంతోపాటు మన ప్యాకేజ్ కూడా మంచిగా పెరగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇందులో మనము కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే సాఫ్ట్వేర్ టెస్టర్కి ఎలాంటి స్కిల్స్ అయితే ఉండాలి, టెక్నికల్ నాన్ టెక్నికల్ గురించి కూడా తెలుసుకున్నాము. సో దీని మీద ఫోకస్ చేస్తే మీరు మంచి జాబ్ అయితే మంచిగా వస్తుంది, దానిలో డౌట్ అయితే లేదు. సో మంచి ఆపర్చునిటీస్ కూడా కంపల్సరీగా వస్తాయి. సో ఇది అందువల్ల మీకు యూజ్ అవుతుందని సో నేను ఇంక మొత్తం కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మంచిగా సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.